నమస్కారం అండి. నేను శిల్ప అండి. మా ఇంట్లో ఏసీ లేదు, ఎక్కువగానే వేడిగా ఉంది అనేవాళ్ళు ఈ టిప్స్ యూజ్ చేయండి. మీకు ఏసీ అవసరమే ఉండదండి. ఇంట్లో ఎక్కువగానే చల్లగా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి. మనము ఆలుగడ్డను ఎక్కువగా తెచ్చి స్టోర్ చేసేటప్పుడు కొంచెం దీనిలో వెల్లుల్లిని వేయడం వలన మొలకలు అనేవి రావండి. ఆలుగడ్డలు కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. నేను పొద్దున ఒక బౌల్ నిండా నీళ్లు పెట్టానండి ఫ్రీజర్లో. రాత్రి చూస్తే ఫుల్ ఐస్ క్యూబ్స్ విధంగా అయ్యాయండి. ఈ బౌల్ను మీరు మీ రూమ్లో పెట్టవచ్చండి. హాల్లో పెట్టడం వలన టేబుల్ ఫ్యాన్ దగ్గర ఎక్కువగానే చల్లగా ఉంటుందండి, రూమ్ కానీ హాలు కానీ. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. వెల్లుల్లిని విడిపించడానికి ఎక్కువగా కష్టమవుతుంది కదండి అనేవాళ్ళు ఒకటి ఫోర్క్ స్పూన్ తీసుకొని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇదే విధంగా విడిపిస్తే మీరు ఎన్ని వెల్లుల్లి ఉన్నా కూడా నిమిషంలో విడిపించవచ్చండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 4 అండి. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా బియ్యం సంచి తీసుకున్నానండి. సామాన్యంగా అందరి ఇళ్లలో ఉంటుంది కదండి రేషన్ తెచ్చినప్పుడు. ఈ సంచిని మీరు సేమ్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, నేను కట్ చేసుకున్నానండి ఈ విధంగా అండి. చూడండి, నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నానండి. తర్వాత నేను ఒక బౌల్లో నీళ్లు తీసుకున్నానండి. కొంచెం కంఫర్ట్ వేయండి. చూడండి, ఈ విధంగా వేసుకున్నానండి. ఆ సంచి పైన ఒకటి బెడ్షీట్ను, మీ ఇంట్లో ఏదైనా బెడ్షీట్ ఉంటే అది దానిపైన వేయండి. ఈ కంఫర్ట్ నీళ్లను దీనిపైన పూర్తిగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీళ్లు వేయండి. చూడండి, ఈ విధంగా అండి. మీరు ఈ సంచిను మీ రూమ్లో కానీ లేదా హాల్లో కానీ మీరు ఎక్కడ పడుకుంటారో లేదా ఎక్కడ చల్లగా ఉండాలి అనిపిస్తుందో, ఇప్పుడు ఎక్కువగా వేడిగా ఉంది కదండి హాల్లో అనేవాళ్ళు ఇది అక్కడ పెడితే ఎక్కువగా చల్లగా ఉంటుందండి. ఒక మంచి స్మెల్ అనేది కూడా ఉంటుందండి. రూమ్ కానీ హాల్లో కానీ కావాలంటే ట్రై చేయండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 5 అండి. గాజు గ్లాస్ కానీ గాజు బౌల్స్ కానీ కడగాలి అంటే సింక్లో పగిలిపోతాయి కదండి, చేతులు కొంచెం జారితే మీరు కింద మ్యాట్ వేసి ఇవి వాష్ చేసుకుంటే అకస్మాత్తు కింద జారి పడినా కూడా పగిలిపోవండి. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 6 అండి. మనము పాత్రలు పెట్టే ఈ విధంగా ఉండే రింగ్స్ అంటూ అందరి ఇళ్లలో ఉంటాయి కదండి. తర్వాత నేను ఒకటి పాత వేలు తీసుకున్నానండి. ఇది ఏమీ నేను యూజ్ చేయడం లేదండి. ఇది పొడవుగా కట్ చేసుకొని సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా మధ్యలో వేసుకొని చుట్టాలండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా చుట్టండి చుట్టూను. పాతది ఏదైనా బట్ట ఉన్న కాటన్ వేలు చుట్టి లాస్ట్ ఎడ్జెస్లో గంటు వేసుకోండి. గంటు వేస్తే ఇది రెడీ అయ్యిందండి. మనకు కుక్కర్ లీక్ అవుతుంది కదండి, మనం ఏమే రెసిపీ చేసేటప్పుడు ఈ విధంగా పెడితే లీక్ అయినా కూడా అది బయటకు రాదండి, దీని లోపలనే ఉంటుందండి. కావాలంటే ట్రై చేయండి. చూసారు కదండి, మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.